అరే టీటీడీ చైర్మన్ గారు నిజంగా ఆ కులాన్ని మీకు లెటర్ రాయటం ఎలాగో తెలియట్లేదు. మీరు హిందువులు ఏం చేయాలో చెప్తున్నారు. దళిత వాడల్లో హిందూ దేవాలయాలు నిర్మిస్తాము అంటే అది దళితుల మీద వివక్ష అవుతుందా? పదుల సంఖ్యలో చర్చలు కట్టేసి వాళ్ళందరినీ ఇలాంటి ఆలయాల నిర్మాణం ఎక్కువ జరిగితే ఈ మత మార్పిడి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై గోమాత. హిందూ జనశక్తి శివశక్తి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న అదితి గోక్షేత్రం యొక్క నిర్మాణానికి సహకరించాలనుకునే దాతలు దయచేసి ఈ కింద ఇస్తున్న అకౌంట్ డీటెయిల్స్ లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి. ప్రస్తుత తరుణంలో గోమాతని కాపాడుకోవాలి అంటే గోమాత యొక్క ప్రాధాన్యతని ప్రాశస్త్యాన్ని ప్రతి హిందువుకి తెలిసేలాగా చేయాలి. ప్రతి హిందువు కూడా గోసేవలో భాగం అయ్యేలాగా చేయాలి. సనాతన ధర్మం యొక్క మాన కేంద్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది గోమాత. ఆ గోమాత సేవలో మీ అందరూ కూడా హిందూ జనశక్తికి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సహాయాన్ని వస్తు రూపంలో లేదా ధన రూపంలో ఇవ్వాలి అనుకున్నవారు ఈ కింద ఇస్తున్న నెంబర్కి సంప్రదించండి. జై గోమాత, జై భారత్ మాత. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా లైమ్ లైట్లోకి రావాలా అని చెప్పేసి పోయిన పదవి ఎట్లాగూ తిరిగి రాదు, ఇక తిరిగి ప్రజల్లో ఎప్పటికీ గెలిచేది లేదు, కనీసం నిత్యం ప్రజల్లో నా పేరైనా నాంతూ ఉండాలని చెప్పేసి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అనే వ్యక్తి తెగ తాపత్రయపడిపోతా ఉన్నాడు. నిజానికి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి రెండు సహజం. ఎందుకంటే నిర్ణయాలు ఎప్పుడు వీళ్ళ చేతుల్లోనూ వీళ్ళ కాళ్ళ కింద ఉండవు, ప్రజల చేతుల్లో ఉంటే, ఇంకా చెప్పాలంటే ప్రజల వేళ్ల మీద ఉంటుంది. అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. కానీ దాన్ని విడిచిపెట్టేసి హర్షకుమార్ అనే వ్యక్తి ఈ దేశపు మెజారిటీలైన హిందువుల మీద ఏ విధంగా విషం కక్కాలి, ఏ విధంగా హిందువుల్ని చేల్చాలి, లేదంటే ఈ దేశంలో హిందుత్వం బలపడకుండా ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది అతని వ్యవహార శైలి చూస్తూ ఉంటే. పైగా దీనికోసమని చట్టానికి కూడా చివరికి వక్ర భాష్యాలు చెప్తూ చట్టాన్ని కూడా తను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మాజీ ఎంపీ. నిజంగా ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మనకి ఎంపీగా ఉండటం నిజంగా మన దురదృష్టం. అదే నిజంగా అతని అదృష్టం. ఎందుకంటే బహుశా అతను చేసిన ఒక ఫిర్యాదు, ఆ ఫిర్యాదులో అతను రాసిన అంశాలు చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది. ఎందుకంటే దేని గురించి అనుకుంటున్నారా? రీసెంట్గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దళిత వాడల్లో 5,000 దేవాలయాల నిర్మాణం చేయిస్తాము అని చెప్పేసి అన్నారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. దీని మీద పట్టుకుని రకరకాల యాగి చేయాలని చెప్పేసి గతంలో మిషనరీ మాఫియాగా ఉన్న బ్రదర్ అనిల్ భార్య అయిన వైఎస్ షర్మిల గారు, అదే ఆ మరుసుమల్లి షర్మిల గారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, ఆవిడ కూడా అలా ఎలా చేస్తావు చంద్రబాబు అంటూ రెచ్చిపోయారు. అయితే ఈ హర్షకుమార్ అనే ఈ వ్యక్తి ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా టీటీడీ చైర్మన్ గారి పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి అని ఫిర్యాదు చేయడం జరిగింది. సో నిజంగా నేను కూడా చూసి షాక్ అయ్యా ఫస్ట్. ఎందుకంటే ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఒకటి చూసి షాక్ అయ్యా. అరే టీటీడీ చైర్మన్ గారు నిజంగా ఆ కులాన్ని లేకపోతే ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని ఏమైనా అన్నారా, అనకూడని మాట ఏమన్నా అనేసి ఉంటారా? అంత పెద్ద ధార్మిక వ్యవస్థకి చైర్మన్గా ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అనుకున్నా. సరే ఏదైనా పూర్వాపరాలు తెలియకుండా మాట్లాడటం ఎందుకులే అని చెప్పేసి ఆ ఫిర్యాదు కాపీ ఏముందని ఒకసారి చూసా. ఏదో ఘనకార్యం చేసినట్టు హర్ష్ కుమార్ ఆ ఫిర్యాదు కాపీని ఫేస్బుక్లో పెట్టుకున్నాడు తన ఐడిలో. సరే దాని గురించి విశ్లేషణ చేసే ముందు ఆ ఫిర్యాదు కాపీ ఏంటో ఒకసారి మీరు చూడండి, దాన్ని కూడా చదివి వినిపిస్తా. దానితో పాటు మన వర్షన్ ఏంటి, ఏ విధంగా ఈ హర్షకుమార్ సనాతన ధర్మం మీద తన విషాన్ని, తన మనసులో ఉన్న క్రోధాన్ని కక్కుతున్నాడు అనేది కూడా చూద్దాం. ముందుగా పోస్ట్ చూస్తున్నారు కదా, దళిత పేటల్లో హిందూ దేవాలయాలు అంటే వివక్ష కిందకే వస్తుంది, అందుకే కేసు పెట్టానురా బత్తాయిలు, పేటీఎం బ్యాచ్, టీడీపీ పేటీఎం బ్యాచ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష్ కుమార్, నువ్వు ఒక మాజీ ఎంపీవి, నువ్వు ప్రజాప్రతినిధివి అన్న విషయం నీకు గుర్తుందా? ఇదేనా నువ్వు వాడే భాష? నువ్వు మాత్రం ఒక పార్టీనో లేకపోతే ఒక వర్గాన్నో లేకపోతే ఒక విశ్వాసంలో ఉండే వాళ్ళందరినీ కలిపి పేటీఎం బ్యాచ్ అనేయచ్చు. నువ్వు అక్కడ టీడీపీ పేటీఎం బ్యాచ్ అని రాస్తున్నావు చూసావా, ఒక్కటి తాపేస్తుంటే ఇది కేవలం నీ రాజకీయపరమైన వైరుధ్యం అని సరిపెట్టుకునేవాడిని. కానీ ఇక్కడ బత్తాయిలు, పేటీఎం బ్యాచ్ అంటూ ఎర్ర కుక్కలు కొంతమంది మీడియాలో మొరుగుతూ ఉంటారు కదా, ఎర్ర కుక్కలు, బులుగు కుక్కలు, కొన్ని ఆకుపచ్చ కుక్కలు మొరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఎవరి గురించి మొరుగుతారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి అలాంటి భాష నువ్వు ఇక్కడ వాడినప్పుడు, నువ్వు మాట్లాడేది మా హిందువుల గురించి అయినప్పుడు మరి మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాంగా.
సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నొప్పి ఏంటి, నీ బాధ ఏంటి, మేము గుళ్ళు కట్టుకుంటే చెప్పు. దళిత పేటల్లో హిందూ దేవాలయాలంటే వివక్ష కిందకే వస్తుందన్నావు. ఏ విధంగా అది వివక్ష కింద వస్తుందో నువ్వే చెప్పు చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి విషయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద టీటీడీ చైర్మన్ బీబీ నాయుడు గారిపై ఫిర్యాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ చైర్మన్ గారి పేరు కూడా, అంటే ప్రాథమిక విచారణ అంటారు. ఏదైనా ఒక ఫిర్యాదు చేసే ముందు ఆ వ్యక్తి యొక్క పేరు, ఎవరి మీద మనం ఫిర్యాదు చేస్తున్నాము అనే వివరం కనీసం మనకు క్లారిటీ ఉండాలి కదా. అండ్ నువ్వు ఒక మాజీ ఎంపీవి, నీ లెటర్ హెడ్ మీద అక్కడ 3 సింహాల గుర్తుని పెట్టుకుని, అంటే భారతదేశపు రాజముద్రను పెట్టుకుని నువ్వు ఇచ్చేదానిలో కనీసం మినిమం క్లారిటీ ఆఫ్ సబ్జెక్ట్ మెయింటైన్ చేయకపోతే ఎట్లా? టీటీడీ చైర్మన్ పేరు బీబీ నాయుడా? బిఆర్ నాయుడు అంటే బొల్లినేని రాజగోపాల నాయుడు. ఇది కూడా తెలియకుండా ఊరికే తెల్లకాయతం ఉంది, అది లెటర్ హెడ్లు గవర్నమెంటే కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది రాసిస్తే ఎట్లా? సరే, నెక్స్ట్ వెళ్దాం. పైన స్టేషన్ హౌస్ అధికారి అని రాశారు 2, కింద ఏం రాశారు? గౌరవనీయులారా. గౌరవనీయులారా ఎంతమందికి రాశారు ఆ లెటరు? ఒక్కళ్ళకేగా. గౌరవనీయులైన స్టేషన్ హౌస్ అధికారికి, లేకపోతే అయ్యా, ఇది రాస్తే సరిపోద్దిగా. గౌరవనీయులారా అంటే ప్రతి చిన్న పాయింట్ ఎందుకు పట్టుకుంటున్నానంటే, లెటర్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేయాలో కూడా క్లారిటీ లేని ఒక వ్యక్తి మనకి ఎంపీగా చేసింది కాకుండా ఇప్పుడు హిందుత్వం మీద మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ ఈయనకి లెటర్ ఎలా రాయాలో రావట్లేదు. ఇది విమర్శించటమో, దూషించటమో, కించపరచడమో కాదు. ఆయన లోపాలు ఆయన సరిదిద్దుకుంటాడని హితవు చెప్తున్నాను ఒక సామాజిక బాధ్యతతో. నేను జీవి హర్షకుమార్, మాజీ పార్లమెంటు సభ్యుడు, రాజమండ్రి నివాసి. ఈ క్రింది విషయాన్ని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం 1989 కింద చర్యలు తీసుకోవడానికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తీసుకురండి, సంతోషం. నిజంగా అది నేరమైతే ఆ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం ఏమాత్రం తప్పు కాదు. 1, ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు చెప్పండి. పేరు శ్రీ బీబీ నాయుడు, మళ్ళీ తప్పు. పదవి తిరుమల తిరుపతి దేవస్థానాలు చైర్మన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు కాదండి. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు ఏంటి? పైన రాశారు ఆల్రెడీ, జీవి హర్షకుమారు, మాజీ పార్లమెంటు సభ్యుడు, రాజమండ్రి నివాసి అని చెప్పేసి. ఆయన ఫిర్యాదు చేసిన వ్యక్తి. ఇక్కడ ఫిర్యాదు చేయబడుతున్న వ్యక్తి ఎవరైనా శ్రీ బిఆర్ నాయుడు. అప్పుడు రాయాలి. అంటే ఎవరు ఏం రాస్తున్నారు అంటే ఏమాత్రం క్లారిటీ లేకుండా ఊరికి ఒక లెటర్ మీద ఏదో రాసేసి ఇచ్చేసి నాకేం నచ్చలేదు. హర్ష్ కుమార్ గారు, ఇది నాకేం నచ్చల. మీరు ఒక ఎంపీ, బేసిక్స్ పాటించడం అనేది మీ బాధ్యత. మీకు లెటర్ రాయటం ఎలాగో తెలియట్లేదు. మీరు హిందువులు ఏం చేయాలో చెప్తున్నారు, హిందూ దేవాలయాలు దేవస్థానాలు ఏం చేయాలో కూడా మీరు చెప్తున్నారు. చెప్పండి. ఫిర్యాదు యొక్క స్వభావం. ఇటీవల ఫిర్యాదుదారుడు ప్రకటించారు. ఫిర్యాదుదారుడు కాదండి, ఫిర్యాదుదారు మీరు. ఓకే. దళిత ప్రాంతాల్లో సుమారు 1000 హిందూ దేవాలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబడతాయని, ఈ ప్రకటన మరియు దాని ఉద్దేశం దళితులపై వివక్షను స్పష్టంగా చూపిస్తోంది మరియు వారిని ప్రధాన దేవాలయాల నుండి వేరు ఉంచే ప్రయత్నంగా భావించవచ్చు. ఇది సమానత్వం మరియు ధార్మిక స్వేచ్ఛా హక్కులను ఉల్లంఘిస్తోంది. అసలు ఏమన్నా కనీసం వాడారా? ఎందుకంటే ఒక బాధ్యత గల ఎంపీగా చేసుండి ఇప్పుడు ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా తిరస్కరించబడి పక్కన కూర్చొని మళ్ళీ ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలి, లేకపోతే ప్రజల్లోకి ఏ విధంగా రావాలి అన్నది లేకుండా ప్రజల్లో వైషమ్యాలు రేకెత్తించేలాగా ఇలా మాట్లాడటానికి కాస్తన్న ఇంగిత ఉందా? ఈ రోజున దళిత వాడల్లో హిందూ దేవాలయాలు నిర్మిస్తాము అంటే అది దళితుల మీద వివక్ష అవుతుందా? అంటే దళిత వాడల్లో దేవాలయాలు కట్టినంత మాత్రాన మిగతా దేవాలయాల్లోకి హిందువులు రావటానికి వీల్లేదు, లేదా దళితులు రావటానికి వీల్లేదు అని ఏమన్నా జీవోలు పాస్ చేశారా? లేదు, దళిత వాడల్లో దేవాలయాలు కడుతుంటే ఇది కేవలం దళితుల కోసమే కడుతున్న గుళ్ళు అని ఎవరైనా చెప్పారా? దళిత వాడకి దేవుణ్ణి తీసుకొస్తాం, దళితులకి దేవుణ్ణి దగ్గర చేయటం అనే ఒక ప్రక్రియ మాత్రమే. ఆ గుడికి దళితులు మాత్రమే వెళ్ళాలని రూల్ లేదు, దళితులు ఇంకో గుడికి వెళ్ళకూడదని చెప్పట్లేదు. ఈ రోజున ఇది కట్టిస్తుంది ఎవరు? సాక్షాత్తు టీటీడీ. గతంలో దళిత గోవిందం అని చెప్పేసి ఇదే టీటీడీ అప్పుడు కార్యక్రమం చేసింది. మీ రాజన్న, అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే ఆ రోజున మీరు అమలాపురం ఎంపీగా ఉన్నారు. మరి అప్పుడు దళిత గోవిందం ఏంటి? దళిత వాడల్లోకి గోవిందుడిని తీసుకొస్తామంటే గోవిందుడిని ఇక్కడి నుంచి బయటకు వచ్చి దళితులు దర్శించుకోకుండా చెయ్యాలనా అని ఆ రోజు మీరు మాట్లాడలేదే. అంటే ఆ రోజు మీరుంటున్న పార్టీ చేసింది కాబట్ట. ఆ రోజు దళిత గోవిందం చెప్పినా, ఈరోజు దళిత వాడల్లో హిందూ దేవాలయాలు నిర్మిస్తామని చెప్పినా కూడా టీటీడీ గోవిందుణ్ణి లేకపోతే సనాతన ధర్మాన్ని దళిత వాడల్లోకి కూడా తీసుకువెళ్లాలని చూస్తుంది.
ఎందుకంటే ఏ సనాతన ధర్మం వల్ల అయితే, ఏ హిందువుల వల్ల అయితే మాకు అన్యాయం జరిగిపోయింది, మమ్మల్ని దూరం పెట్టేశారు, మమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు అంటున్నారో, ఆలయాల్లోకి మిమ్మల్ని రానివ్వటంతో పాటు మీ వాడల్లోకి కూడా ఆలయాలు వస్తాయి. ఆలయంతో పాటు భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. బోడి మనుషులు కొంతమంది దూరం పెట్టినంత మాత్రం మీ విలువ తగ్గదు, మీకోసం దేవుడే ఎత్తుక్కుంటూ వస్తాడు అని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే దానికి ఇలాంటి వక్రభాష అని చెప్పేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి ఒక్కసారి హర్ష్ కుమార్. ఛీ, నిజంగా ఇంత నిస్సిగ్గుగా, ఇంత నీచంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు అని నేనైతే అనుకోలే. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నువ్వు, అన్ని కులాల ఓట్లతోటి, అన్ని మతాల ఓట్లతోటి గెలిచిన నువ్వు ఒక మతం పట్ల వైషమ్యంతో కొంతమంది కులాల్ని కొన్ని వర్గాల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్సు చేసే అంశమేనా? పైగా ఇదే దళితవాడల్లో పదుల సంఖ్యలో చర్చలు కట్టేసి వాళ్ళందరినీ బలవంతంగా, అక్రమంగా, దొంగదారుల్లో మోసం చేత, ప్రలోభం చేత భయపెట్టి మత మార్పిళ్ళు చేసిన రోజున మీరందరూ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఆ రోజున మీ నోళ్ళు ఎందుకు పెగలలేదు? చర్చిల్లో ఇచ్చే రొట్టెల నోట్లో పెట్టుకున్నారా, లేకపోతే గుళ్ళలో ఇచ్చిన అరటిపళ్ళు నోట్లో పెట్టుకున్నారా? లేకపోతే మిమ్మల్ని మాట్లాడినవ్వకుండా మీడియా మైకులు ఏమన్నా అడ్డం పెట్టేశారా మీ నోళ్ళకి? పోనీ పదుల సంఖ్యలో చర్చలు కడుతుంటే దళితుల్ని ఏ అగ్రవర్ణాల కాలనీల్లో ఉండే చర్చలకి మిమ్మల్ని రానివ్వకుండా ఉండటం కోసమే దళితవాడల్లో చర్చలు కడుతున్నారు అని చర్చల విషయంలో ఎందుకు మాట్లాడలా? పైగా ఇది సమానత్వము, ధార్మిక స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగిస్తుందని చెప్పేసి అంటున్నావు. ఇది ధార్మిక స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదు. ఈ రోజున దళిత వాడల్లోనే చెప్తున్నా, ఇప్పటికీ కూడా మతం మారి సర్టిఫికెట్లు మార్చుకోని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. 99 మంది మతం మారిపోయినా ఆ వాడల్లో ఒక్క హిందువు ఇంకా మతం మారకుండా ధర్మం కోసం నిలబడేవాడు ఒక్కడుంటే ఆ ఒక్కడి కోసం మేము గుడి కట్టుకుంటాం. ఈ డబ్బులు మేము విదేశాల నుంచి అడుక్కుని తెచ్చుకున్న చందాలు కాదు. అండ్ ఇక్కడ గుడి కడటం వల్ల కష్టపడి కూలి పను, ఇతర శ్రమ కార్యక్రమాలు చేసుకుని సంపాదించుకున్న వ్యక్తుల నుంచి దశంభాగాలో లేకపోతే 23% దోచుకు తినే వ్యక్తులు ఎవరు లేరు అక్కడ. మా ఆలయం కట్టుకునేది మా హిందువుల డబ్బులతోటి, మా ఆలయ నిర్వహణ చేసుకునేది మా హిందువుల డబ్బులతోటి. అలాంటి మా హిందువుల డబ్బులతో చేసుకున్న ఆలయాలు అక్కడికి వస్తే మహా అయితే అన్నదానాలు జరుగుతాయి, లేదా ప్రసాద వితరణ ఉంటుంది, లేదు ప్రతినిత్యం అక్కడ భజనలు ఉంటే లోక కళ్యాణ సంకల్పం ఉంటుంది. అంతే తప్ప ఈ దేశం మొత్తాన్ని మతరాజ్యంగా మార్చండి, లేకపోతే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కష్టాలు రావాలి, వాళ్ళు నా దేవుడిని తెలుసుకునే పరిస్థితి కల్పించాలి అంటూ గుడారాల్లో చేసే గుడిసెట్టి ప్రార్థనలాగా ఉండవు. హిందూ దేవాలయాల్లో నిత్యం ఘోషించేది ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఆ సర్వ జనాలలో, ఆ సర్వ లోకాలలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఉంటాయి. కేవలం హిందుత్వాన్ని నమ్మేవాడు మాత్రమే బాగుండాలి, బాగుపడాలి మేము కోరుకోవట్లా. కానీ ఈ ఆలయ నిర్మాణం ప్రాజెక్టు పేరు చెప్పంగానే వీళ్ళకి గొంతుల్లో పచ్చలక్క ఎందుకు పడుతుందో తెలుసా? వీళ్ళ ఎన్నికల ఖర్చులకి కావచ్చు, వీళ్ళ బతుకు తెరువుకు కావచ్చు, ఏ మిషనరీలు అయితే వీళ్ళకి బిస్కెట్లు వేస్తూ ఉన్నారో వీళ్ళు, అంటే తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ బిస్కెట్లు వేసేవాడికి ఎక్కడ బదులు చెప్పాల్సి వస్తుందో అన్న భయంతో వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఆలయాల నిర్మాణం ఎక్కువ జరిగితే ఈ మత మార్పిడి మాఫియా బిషాణం సర్దేయాల్సి వస్తుంది. ఆఫ్ కోర్స్ ఈ రోజు కాకపోతే ఇంకో 10 ఏళ్లకి ఈ మత మార్పిడి మాఫియా మొత్తం బిషాణం సర్దేస్తుంది. సర్దేదాకా మేము నిద్రపోంగా, మేము పోయేలోపు కాదు, మేం పోయేదాకా ఈ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తూనే ఉంటాం. పోతే మళ్ళీ ఈ ధర్మం కోసం పుడతాం, ఇదే మట్టిలో పుడతాం, ఇదే ధర్మంలో పుడతాం, ఇలాగే పుడతాం. ఈ నీచుల్ని, ఈ మత మార్పిడి మాఫియాల్ని ఇలాగే ఎండగడతాం. చిట్ట చివరి క్రైస్తవుడు కూడా గర్వాప్సి అయ్యేదాకా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, మరో జన్మలో కావచ్చు. కానీ సనాతన ధర్మం శాశ్వతమైనది. ఈ మత మార్పిడి మాఫియా ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేదే, కలిపేస్తాం, నో డౌట్. అది వీళ్ళ భయం. ఫిర్యాదు ఆధారాలు: సామాజిక వివక్ష. దళితులను ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రధాన హిందూ దేవాలయాల్లోకి అనుమతించకపోవటం జరిగింది. వారి కోసం వేరు దేవాలయాలు కట్టడం, సమానత్వం అందించక వేరే పడక చేయటం మాత్రమే అవుతుంది. అంటే వేరు పడేలా చేయటం మాత్రమే అవుతుంది అన్నారు. నిజంగా వాళ్ళని వేరు పడేలా చేయటం మీ ఉద్దేశం కాకపోతే హర్ష్ కుమార్ గారు, మీరుంటున్న ఊర్లో ఒక అగ్రవర్ణ ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో అలాంటి చోట ఒక ఎకరంలో పెద్ద గుడి మీ సొంత నిధులతో కట్టించండి. కట్టించి ఇక్కడికి అన్ని కులాల వాళ్ళు రావాల్సిందే, అన్ని కులాల వాళ్ళు రావచ్చు అని బాహాటంగా ఒక ప్రకటన చేయండి. అంటే మీరు అంటున్నారు కదా కొన్ని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు అని. నాకు తెలిసి అలాంటి దేవాలయాలు లేవు. ఒకటి అలా జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం, సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బట్ స్టిల్ మీకు హిందుత్వం మీద చిత్తశుద్ధి ఎక్కువ కనపడతా ఉంది కాబట్టి మీరు ఒక పెద్ద దేవాలయం నిర్మింపచేసి అక్కడ మీరే స్వయంగా ఒక అర్చకుడిని నియమించి అక్కడికి వచ్చే హిందువులందరికీ, అన్ని కులాల వారికి
సమాన ప్రాతినిధ్యం వహిస్తూ సమాన మర్యాదలు ఇస్తూ ఆలయ కైంకర్యాలు క్రతువులు జరిపించండి, ఎవరొద్దన్నారు? మళ్ళీ అవి చెయ్యరే. అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తిననివ్వదు అని చెప్పేసి వెనకటికో సామెత ఉంది. తమరు చెయ్యరు, చేసేవాళ్ళని చేసుకోనివ్వరు. అయినా హిందుత్వం గురించి మీకు అసలు చాలా బాగా తెలుసు. వెనకటికి ఎవడు అన్నాడంట, అల్లం అంటే తెలుసా అంటే, నాకెందుకు తెలీదు, బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అదేగా అన్నాడంట. మీకు హిందుత్వం గురించి ఇంత బాగా తెలిసిందని చెప్పిన తర్వాత నాకు ఈ సామెతే గుర్తొస్తూ ఉంది. భావనాత్మక ఉల్లంఘన. హిందూ ధర్మం సమానత్వాన్ని బోధించాలి. వేరు ఆలయాల నిర్మాణం క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ని మాత్రమే పెంపొందిస్తుంది. సంతోషం, మీకు హిందుత్వం బ్రతకాలి, హిందూ ధర్మం సమానత్వాన్ని బోధించాలి అన్న విషయం తెలిసింది. ఎందుకంటే హిందుత్వంలో మాత్రమే సమానత్వం ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల కారణంగా కుల వివక్ష అనే ఒకటి వచ్చింది కదా, అది వ్యక్తుల కారణంగా వచ్చింది తప్ప ధర్మం ఎప్పుడూ సమానత్వాన్ని బోధిస్తుంది అన్న స్పృహ ఎప్పటికైనా వచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తానని చందంగా రాశారు చూసారా, దీన్ని మీరు తర్వాత లెటర్లో అయినా సరి చేసుకుంటారని నమ్ముతున్నా. న్యాయపరంగా మరియు రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 17 మరియు SC/ST అట్రాసిటీస్ చట్టం ప్రకారం కాస్ట్ బేస్డ్ వివక్ష మరియు వేరుగా ఉంచడం నేరము. ఇక్కడ కాస్ట్ బేస్డ్ వివక్ష కాదు బాబు మాస్టరు. ఒక కులం వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వట్లేదని, ఆ కులాల వాళ్ళ దగ్గరికి దేవుడు కూడా రావట్లేదని, లేకపోతే దేవుడి యొక్క మనుషులు కూడా రావట్లేదంటూ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్లు పెడుతూ ఇక్కడ గుడి కట్టిస్తున్నాం, మీరు నిత్య పూజలు దగ్గరలో ఉంటే చేసుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీ కాలనీల్లో ఉండే గుడికి వెళ్ళి పూజలు చేసుకోండి. అలా కాకుండా ప్రత్యేకమైన దినాలు, పర్వదినాల్లో మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి అంటే మీ కాలనీలో గుడి ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదని ఎవరు అనరు. ఎందుకంటే పలానా ఎల్లాపురంలోనో మల్లాపురంలోనో ఒక గుడి ఉంది కాబట్టి అక్కడ ఉంటున్న ఎల్లయ్యో పుల్లయ్యో వచ్చేసి తిరుపతి వస్తాను, శ్రీశైలం వస్తానంటే, ఎరా మీ ఊర్లో గుడి ఉంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడ్డగాడిదన్నా ప్రశ్నిస్తాడా? లేదుగా. పైగా ఇదే టీటీడీ గతంలో దివ్య దర్శనం అని ఇంకొక ప్రాజెక్ట్ కూడా పెట్టింది. అంటే ఎవరైతే దర్శనం చేసుకోలేని పేదవాళ్ళు ఉంటారో, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకు వాళ్ళ ఊరుల నుంచే స్వయంగా బస్సు పెట్టి తిరుమలకు తీసుకువచ్చి తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేయించి, బ్రేక్ దర్శనం చేయించి వాళ్ళని మళ్ళీ తిరిగి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇళ్ల దగ్గర దిగపెట్టేవాళ్ళు. ఇవన్నిటికాడ నొప్పి అనిపించలేదా? పైగా దళిత వాడల్లో ఆలయాలు కడతాం ఈ రోజు మొదలైంది అనుకుంటున్నారేమో. వీళ్ళు 5,000 దేవాలయాలు కట్టాలి అన్న ప్రకటన ఈ రోజు మొదలైంది. కానీ ఇప్పటికే సుమారు 1000 దేవాలయాల నిర్మాణం పూర్తయిపోయింది. అండ్ ఈ ప్రాజెక్టు గత 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు మొదట సీఎం అయినప్పటి నుంచి సమరసత ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికే సుమారు 1000 దేవాలయాల నిర్మాణం జరిగింది. అవన్నీ కూడా మా డబ్బులతోటే, మన డబ్బులే. ఇంకా మీరు హిందూ అని అనుకుంటున్నాం కాబట్టి నీ మనసులో ఏమన్నా చిత్తశుద్ధి ఉండి ఒప్పుకునే దమ్ముంటే ఇప్పటికైనా సరే ఆ మత మాఫియా గళ్ళ మాటలు మాట్లాడటం మానేసి ఒక స్వచ్ఛమైన హిందువులా మాట్లాడటం నేర్చుకో. కారణాలు మరియు వినతి. కాబట్టి శ్రీ బీబీ నాయుడు గారిపై SC/ST అట్రాసిటీస్ చట్టం కింద FIR నమోదు చేసి తగిన విచారణ మరియు చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు అర్థం కావట్లా, SC/ST అట్రాసిటీస్ చట్టం అనేది దేనికి ఉద్దేశించబడింది? ఎస్సీలు ఎస్టీల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం కోసం. నిజంగా వాళ్ళకి ఎక్కడైనా సామాజిక పరమైన ఇబ్బందులు వస్తూ ఉంటే, లేదు సమాజంలో ఎవరి వల్లైనా వాళ్ళకి రక్షణ కరువవుతుంటే, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రాజ్యాంగం ఒక రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది మతం మార్పిడిగాళ్ళకి ఆయుధంగా మారుతుంది అని బహుశా ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇందాక కూడా జీవి హర్షకుమార్ పోస్ట్లో ఒక కామెంట్ వచ్చింది, ఒకసారి చూడండి. దారా ప్రసాద్ గారు అనే వ్యక్తి, ఇన్ని రోజులు మీరంటే గౌరవం ఉండేది, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్లా ఉండు, గుళ్ళు కడితే నీకు బాధ ఏంటి, దళితులు అంటే క్రిస్టియన్సేనా, అలాంటప్పుడు వాళ్ళందరికీ BCC సర్టిఫికెట్ ఇప్పించగలవా, నీకు దమ్ముంటే అప్పుడు పెట్టు కేస్, వీళ్ళంతా క్రిస్టియన్స్, BCC సర్టిఫికెట్ ఉంది అనేసి. ఈ కామెంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఏం లేదుగా. కానీ కరణ్ ఇండియా అనే ఒక వ్యక్తి ఏమన్నాడు చూడండి. BCC సర్టిఫికెట్ గురించి రాజ్యాంగంలో రాశారా, అలా ముందు రాజ్యాంగం చదువు అని చెప్పేసి అన్నాడు. బాబు కరణ్ అండ్ దిస్ హర్షకుమార్ ఇద్దరికి చెప్తున్నా, చాలామంది ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. BCC తీసుకోవాలని రాజ్యాంగంలో ఉందా, BCC తీసుకోవాలని రాజ్యాంగంలో ఉందా అని చెప్పేసి. రాజ్యాంగంలో అన్నీ ఉండవు. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పదవులు ఏవైతే ఉంటాయో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కొన్ని అధికారాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని 1950లో భారత రాష్ట్రపతి గారు ఒక రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వటం జరిగింది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటారు. దానిలో చెప్పారు, ఎవరైతే భారతీయ మతాలు, భారతదేశపు ఉపఖండంలో పుట్టిన మతాలు ఏవైతే ఉన్నాయో, అంటే హిందూ ధర్మం కావచ్చు, లేదా బౌద్ధము, సిక్కు, జైనం, ఈ 3 మతాల్లో కాకుండా మరి ఏ ఇతర మతాల్లోకి మారినా కూడా వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్ కింద కన్సిడర్ చెయ్యలేము అని చెప్పారు. ఇది అడగగానే చాలామంది ఇది అంబేద్కర్ గారు పెట్టలేదు, ఇది రాజ్యాంగంలో లేదు అంటారు. మరి ఇప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని హర్ష్ కుమార్ అడుగుతున్నాడు.
ఈ హర్ష కుమార్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టమని అడుగుతుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నుంచేనా? ఇది అంబేద్కర్ గారు చేసిన చట్టమేనా? కాదు కదా. 1989 నాటికి అంబేద్కర్ గారు ఉన్నారా? మరి ఈ చట్టం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మరి అప్పుడెప్పుడు అడగలేదు అంబేద్కర్ గారు చేయని చట్టాన్ని చేయడానికి మీరెవరు అని చెప్పేసి. అంటే బీసీసీ అనేది మీ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నట్లుగా మీరు భావిస్తున్నారు కాబట్టి బీసీసీ విషయంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కావాలి. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దీన్ని అడ్డం పెట్టుకుని హిందువుల మీద కక్ష సాధింపులు చేయొచ్చు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది అంబేద్కర్ గారు రాయిపోయినా పర్వాలేదు, ఎవరు చేసినా పర్వాలేదు మీకు. ఫస్ట్ ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ అండ్ సెలెక్టివ్ హిపోక్రసీ దీన్ని తగ్గించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే హిందూ దేవాలయాల నిర్మాణం అనేది 5,000 దళిత వాడల్లో కట్టాలి అనుకునేది ఒక ప్రాజెక్టు మాత్రమే. కానీ టీటీడీ డబ్బులతోటి వాడవాడలా హిందూ దేవాలయాలు రావాలి. ఎందుకంటే టీటీడీ మీద బాధ్యత ఉంది. శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని పేరు పెట్టి అక్కడ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడి దగ్గర 10,000 రూపాయల విరాళం తీసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీవారి పేరు మీద ఆలయాల నిర్మాణం చేయిస్తామని చెప్పేసి. ఏ భక్తుల నుంచి అయితే ఈ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులతోటి చచ్చినట్టు హిందూ దేవాలయాల నిర్మాణం చేసి తీరాలి. ఏ రాజకీయ పార్టీ ఉన్నా చేసి తీరాల్సిందే. చైర్మన్గా ఎవరు వచ్చినా సరే దీన్ని ఆపడానికి వీల్లేదు. హర్ష కుమార్ కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, లేకపోతే ఇంకో కోన్కిస్క గొట్టంగాళ్ళు కావచ్చు, ఎవడిన్ని వడతూపులు లూపినా సరే ఒక్క దళిత వాడల్లోనే కాదు వాడల్లో హిందూ దేవాలయాల నిర్మాణం చేయాలి, చేసి తీరాల్సిందే. ఇది మా విజ్ఞాపన కాదు, మా డిమాండ్. ఇంకా చెప్పాలంటే మా హక్కు. మమ్మల్ని చంపేస్తే సహిస్తావేమో, కానీ మా హక్కుల్ని చంపుతామంటే మాత్రం ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. ఈ పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోకపోతే అందరికీ మంచిది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.